ప్రస్తుత క్రైస్తవ్యాన్ని బలహీనపరిచే కొన్ని దుర్బోధలు ఉన్నాయి. వాటిలో ఒకటైన జుడాయిజం గురించి ఇప్పుడు చూద్దాం. అపోస్తలుడైన యోహానే ముందుగా హెచ్చరించాడు, క్రీస్తు విరోధి ఆత్మ లోకంలో ఉందని, అది అనేకులను తప్పుదారి పట్టిస్తుందని. అలాంటి ఆత్మతో నడిపించబడేదే జుడాయిజం అనే ఈ దుర్బోధ. క్రొత్త నిబంధన కల్పితమని దీని వాదన. చూసారా, ఈ బోధల వల్ల చాలామంది విశ్వాసులు గందరగోళానికి గురవుతున్నారు, విశ్వాసంలో తొట్రుపడుతున్నారు. కాని వాక్యం ఏం చెప్తోందంటే, అభ్యంతరపరిచే వాళ్లకి శ్రమ తప్పదు. సరే, అసలా బోధలేంటో చూద్దాం. మొదటిది, యేసుక్రీస్తు కన్యకకు పుట్టలేదంటారు. దీని గురించి వాక్యం ఏమంటుందో చూద్దామా? దాదాపు 700 ఏళ్ల క్రితమే యెషయ్యా ప్రవచించాడు. అది యేసు జననంలో అక్షరాల నెరవేరింది. ఇక రెండవది, క్రీస్తు సిలువ వేయబడలేదని, సిలువపై చనిపోలేదని వాదిస్తారు. కాని సిలువ ద్వారానే కదా యేసు పాపాన్ని జయించి తన ప్రేమను, శక్తిని నిరూపించుకున్నారు. ఆయన మరణం గురించి ప్రవచించారు, ఆయన సిలువ వేయబడ్డారు, చనిపోయారు, తిరిగి లేచారు. ప్రతీది వాక్యంలో స్పష్టంగా ఉంది. ఇంకో వింత వాదన ఏంటంటే, పాప క్షమాపణకు క్రీస్తు రక్తం అవసరం లేదంటారు. మరి ఎలాగంటే సమాధానం లేదు. అయితే బైబిల్స్ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని పదే పదే చెప్తుంది: రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదని. చూడండి, మత్తయి నుండి ప్రకటన వరకు ప్రతిచోట క్రీస్తు రక్తం ద్వారానే విమోచన అని ఉంది. సరే, ఇంకో వాదన చూద్దాం. యేసుక్రీస్తును ఆరాధించకూడదట, నిజమేనా? బైబిల్ ఏమంటోంది? జ్ఞానులు, శిష్యులు, దేవదూతలు, చివరికి పరలోకంలో ఉన్నవారంతా ఆయనను ఆరాధించారు, ఆరాధిస్తూనే ఉన్నారు. ఆరాధనే కాదు, యేసుకు ప్రార్థన కూడా చేయకూడదంటారు. మరి క్రీస్తు స్వయంగా ఏం చెప్పారు? ఆయనే స్వయంగా చెప్పారు, నా పేరట నన్ను ఏదడిగినా నేను చేస్తాను అని. ఇంతకన్నా స్పష్టత ఏం కావాలి? అపోస్తలుల కార్యాల నుండి ప్రకటన వరకు అనేక వాక్యాలు యేసుకు ప్రార్థించడాన్ని మనకు చూపిస్తున్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన వాదన, యేసుక్రీస్తు దేవుడు కాదంటారు. మరి ఆయనే తన గురించి ఏమన్నారో చూద్దాం. ఆయనే అన్నారు, దేవాలయం కంటే గొప్పవాడని ఇక్కడున్నాడు అని. దేవుడు తప్ప దేవాలయం కన్నా గొప్పవారెవరు? ఆయన అక్కడితో ఆగలేదు. నేనే వెలుగును, నేనే సత్యమును, తీర్పు తీర్చేది కూడా నేనే అని చెప్పారు. అందుకే వాక్యం అంటోంది, క్రీస్తు కనిపించని దేవుని స్వరూపమని, ఆయన ప్రతిబింబమని. ఈ పట్టిక చూడండి. పాత నిబంధనలో దేవునికున్న బిరుదులే క్రొత్త నిబంధనలో యేసుకివ్వబడ్డాయి. అందువల్ల వాక్యం ప్రకారం క్రీస్తు దైవత్వాన్ని నిరాకరించేవారు క్రీస్తు విరోధులుగానే పరిగణించబడతారు.